దేశ ఆర్థిక వ్యవస్థను శాసించిన వ్యాపార సామ్రాజ్యం రిలయన్స్. 2002లో ధీరూభాయ్ మరణానంతరం వారసులు ముఖేష్ మరియు అనిల్ అంబానీ మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ వివాదానికి తెరదించుతూ 2005లో వారి తల్లి కోకిలాబెన్ అంబానీ మధ్యవర్తిత్వం వహించారు. ఆ సమయంలో రిలయన్స్ సామ్రాజ్యం మొత్తం విలువ దాదాపు 1,00,000 కోట్లకు పైగా ఉండేది. మార్కెట్ విలువ ప్రకారం చిన్న కొడుకు అనిల్ అంబానీకి 52,000 కోట్లకు విలువైన రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ ఎనర్జీ మరియు రిలయన్స్ క్యాపిటల్ దక్కగా, పెద్ద కొడుకు ముఖేష్ అంబానీకి 48,000 కోట్ల విలువైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అంటే చమురు, పెట్రోకెమికల్స్, రిఫైనింగ్ వ్యాపారాలు దక్కాయి. ముఖేష్ అంబానీ దూరదృష్టి మరియు సరైన నిర్వహణ కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జియో మరియు రిలయన్స్ రిటైల్ వ్యాపారాల ద్వారా ఆయన సంపద నేడు సుమారు 10 లక్షల కోట్లకు పైగా చేరుకుంది. ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఎదిగారు. మరోవైపు మొదట్లో ఎక్కువ వాటా దక్కించుకున్న అనిల్ అంబానీ వ్యాపారాలు బాగా నష్టపోయాయి. రిలయన్స్ కమ్యూనికేషన్ దివాలా తీసింది. రుణభారం పెరగడంతో అనిల్ అంబానీ 2020లో బ్రిటన్ కోర్టులో తన సంపద దాదాపు 0 అని ప్రకటించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కేవలం 20 సంవత్సరాలలో 48,000 కోట్ల విలువ నుండి 10 లక్షల కోట్ల విలువకు చేరిన ముఖేష్ కథ మరియు అదే విలువ నుండి 0 స్థాయికి చేరిన అనిల్ కథ వ్యాపార ప్రపంచంలో వ్యూహం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతుంది.